Good afternoon, ma'am. First MPCS, second step data structures in C. Okay na? ఈ డేటా స్ట్రక్చర్స్ C లో మనం యూనిట్ 2 యూనిట్ 3 చూస్తున్నానా? యూనిట్ 3 లో స్టాక్స్ we are seeing looking about stacks. ఓకేనా? స్టాక్స్ కోసం మనం చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ గా. అంతకుముందు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈస్ ది స్టాక్? స్టాక్ కోసం మనం చెప్పుకున్నాం హౌ ది స్టాక్స్ ఆర్ యూస్ఫుల్. ఓకేనా? స్టాక్ అనేది ఏంటి? లీనియర్ స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఇన్ విచ్ దాంట్లో ఎలిమెంట్స్ ఎలా పాస్ చేయం, ఎలిమెంట్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే స్టాక్స్ లో డిఫో ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్పుకున్నాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ the elements and deletion, how we are inserting elements, మనం ఎలా స్టాక్స్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం, how we are deleting the elements in stack అని చేసుకున్నానా. ఓకేనా? మన దీంట్లో while we are discussing about this stack, మన ఈ స్టాక్ చెప్పుకున్నప్పుడు what was the operations, how this స్టాక్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది మనం చెప్పుకున్నానా. ఓకేనా? ఈ స్టాక్ లో ఆపరేషన్స్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఓకేనా? మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం, హౌ యూఆర్ పెర్ఫార్మెన్స్ ఆపరేషన్ స్టాక్, ఈ స్టాక్ లో ఆపరేషన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాం, హౌ యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఆర్డర్స్ మనం చూసుకున్నానా. అండ్ వైల్ పెర్ఫార్మెన్స్ ఆపరేషన్, ఈ స్టాక్ లో మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనం 3 టాపిక్స్ చూసుకున్నానా. దోస్ ఆర్ హౌ పుష్, పాప్, ఓకేనా, పుష్, పాప్ అండ్ ట్రావర్స్. ఈ ట్రాన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఓకేనా? అంటే హౌ వీఆర్ ఇన్సర్టింగ్ ఆపరేషన్స్, అంటే హౌ ఇన్సర్టింగ్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ ఇన్సర్షన్ ఆఫ్ ఆపరేషన్. అంటే పుష్ అనేది నథింగ్ బట్ హౌ వీఆర్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ టు ఏ లిస్ట్. ఒక లిస్ట్ లో ఎలా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం అనేది స్టాక్ పాప్ పుష్ అనుకున్నాం. ఓకేనా? హౌ వీఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్, గివెన్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఎలా డిలీట్ చేస్తున్నదని పాప్ అనుకున్నాను. ట్రావెల్స్, హౌ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ ఎలా ఈ లిస్ట్ లో విజిట్ చేస్తుంది అనే దాన్ని మనం ట్రావెల్స్ అనుకున్నాను. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పుకున్నాం. అండ్ ఆల్సో వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో ఎలా జరుగుతుంది? ఓకేనా? ఓవర్ఫ్లో మీన్స్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ, అంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిపోయాక ఆల్రెడీ మనం ఒక లిస్ట్, మన లిస్ట్ లో ఆల్రెడీ వీ హావ్ ఫిల్డ్ అవర్ ఎలిమెంట్స్. ఓకేనా? నేను ఒక లిస్ట్ లో ఒక ఎలిమెంట్స్ ని తీసుకున్నాను. ఓకేనా? సపోజ్ నేను ఇది ఓవర్ఫ్లో అనేది కాన్సెప్ట్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ మీన్స్ మనకి రిజర్వేషన్ చూసుకున్నాం కదా ఓవర్ఫ్లోకి ఎగ్జాంపుల్. ఓకేనా? సపోజ్ మనకి ఒక బోగికి వచ్చి ఓన్లీ ఇట్ ఈస్ ద కన్సిస్టెన్స్ ఆఫ్ ఓన్లీ 50 మెంబర్స్. ఓకేనా? 50 మెంబర్స్ ని ఒక బోగి, మన బోగి కెపాసిటీ, ఒక బోగి కెపాసిటీ 50 మెంబర్స్ అన్న. ఓకేనా? బట్ ఈ మన బోగిని 50 మెంబర్స్ కన్సిస్టెంట్ చేస్తే కెపాసిటీ. ఓకేనా? వీడు 50 మెంబర్స్ కాకుండా 100 మెంబర్స్ ని ఆక్యుపెన్సీ చేసినట్టు అన్న. 50 మెంబర్స్ కెపాసిటీ బట్ 100 మెంబర్స్ ఆక్యుపెన్సీ చేసినట్టు ఇది ఏమవుతుంది? దిస్ బోగి అంటే దీంట్లో ఉన్న స్ట్రెంత్ ఏమవుతుంది? దే హ్యాస్ టు ఫుల్లీ ప్యాక్, అంటే బోగి మొత్తం ఫుల్ గా నిండిపోయి. ఓకేనా? దే హ్యాస్ టు దేర్ ఇస్ నో, అక్కడ ఒక బోగికి 50 మంది మాత్రమే ఒక రైల్వే బోగిలో పడితే. ఓకేనా? ఆ 50 మందిని పట్టే రైల్వే బోగిలో ఒక 50 మెంబర్స్ ని యాక్సెస్ ఎక్కిస్తే ఆ బోగిలో ఏమవుతుందంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు స్టాండ్, అంటే ఆ పాసెంజర్స్ ఎవరైతే బోగిలో ఉన్నారో వాళ్ళు నుంచోడం కూడా ప్లేస్ దొరకదనా. అంటే దట్ ఈస్ ద కెపాసిటీ, అంటే దట్ ఈస్ ద కెపాసిటీ హౌ వీఆర్, అంటే వీఆర్ ఫిల్లింగ్ ద ఎలిమెంట్స్ బియాండ్ ఇట్ కెపాసిటీ. ఓకేనా? మనం ఏదైతే లిస్ట్ లో ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ లిస్ట్ లో బియాండ్ ఇట్స్ కెపాసిటీ, ఆ కెపాసిటీకి మించి మన ఎలిమెంట్స్ ని ఫిల్ చేస్తాయి. అంటే సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానా, if we keep a bucket under the tap. ఓకేనా? ఆ బకెట్ under the tap, when we remove the bucket from the tap before the till the bucket has filled, అంటే ఆ బకెట్ నిండే లోపు మన బకెట్ తీసేస్తే ఇట్ వాస్ సఫిషియెంట్, ద వాటర్ వాస్ సఫిషియెంట్. ఓకేనా? until but if we have left the bucket till the water is flowing off, అంటే ఆ బకెట్ నిండిపోయి
వాటర్ వెళ్ళిపోయేదాకా చూసుకున్నాం అంటే దాన్నే మనం ఓవర్ఫ్లో అంటే వాట్ ద ఎగ్జిస్టెన్స్ అంటే దాంట్లో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని ఓవర్ఫ్లో అన్నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండర్ఫ్లో అంటే అండర్ఫ్లో ఇన్ ద సెన్స్ నథింగ్ మన ఇస్ ఎంప్టీ స్టాక్, దెర్ ఇస్ నో ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్. ఆ స్టాక్ లో మనం ఏమైతే ఎలిమెంట్స్ స్టాక్ లో తీసుకున్నాం ఆ స్టాక్ లో అసలు ఎలిమెంట్స్ లేకపోవడం అనే మనం ఎంప్టీ స్టాక్ అంటారా. నెక్స్ట్ మనం ఆల్గరిథం చూసుకున్నాం. స్టాక్ లో హౌ యూఆర్ యూజింగ్ అరేస్, స్టాక్ యూజ్ చేసుకుని అరేస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో మనం చూసుకున్నాం. మనకి ఇంప్లిమెంటేషన్ 2 టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్టాక్ యూజింగ్ అరేస్ అంటే మనం 2 టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చూసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి హౌ వీఆర్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్ స్టాక్ యూజింగ్ అరేస్, ఆ స్టాక్ యూజింగ్ ఆపరేషన్స్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తూ చూసుకున్నాను. అండ్ ఐ హావ్ గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అల్గరిథం మీకు చెప్పాను నేను. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ అబౌట్ హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఓకేనా, అల్గరిథం మీకు చెప్పాను. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ స్టాక్. ఓకేనా, స్టాక్ ఇంప్లిమెంటేషన్ చూసుకున్నాను. స్టాక్ implementation on arrays, stack implementation on arrays. arrays లో మనం ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామో చూస్తున్నానా. ఓకేనా, నథింగ్ బట్ ఇనిషియల్లీ దీంట్లో స్టాక్ లో మనం చూసేసరికి ఫస్ట్ ఏం తీసుకుంటారు అనుకున్నా. ఫస్ట్ స్టెప్ 1 లో ఏం తీసుకుంటారంటే వీఆర్ ఇనిషియల్లీ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇనిషియల్ అంటే స్టార్ట్ ఇనిషియల్లీ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం. ఐ హావ్ టేకెన్ టాప్, మై టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ మ్యాక్స్ సైజ్ అండ్ మాక్సిమం సైజ్ ఏమవుతుందన్నా అండ్ మ్యాక్స్ సైజ్. ఓకేనా, నేను టాప్ లో -1 తీసుకున్నాను అండ్ నా మాక్సిమం సైజ్ ఎంత అంటే ఇది 5 అని తీసుకున్నా. ఓకేనా, అండ్ నా మ్యాక్స్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నా. ఓకేనా, ఇది నా టాప్, ఇది నాకు స్టాక్ నాన్న. టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, ఇది నా ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ టేకింగ్ ద పుష్. నేను పుష్ అనే ఆపరేషన్ తీసుకున్న స్టెప్ 2 లో. వాట్ ఐఎమ్ డూయింగ్ పుష్ 10 అనేది నేను ఆపరేషన్ పుష్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా సిన్స్ ఏం తీసుకున్నా దీంట్లో సిన్స్ 0 is not equal to 5. 0 is not equal to 5 అంటే ఈ వాట్ ఎవర్ ద వాల్యూ ఐఎమ్ కన్సిడరింగ్ అంటే ఈ 0 అనేది నాట్ ఈక్వల్ టు 5 అనే వాల్యూని తీసుకుంటున్నాం. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ టాప్ ఏమవుతుందన్న ఈ టాప్ ఏమవుతుంది టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అవుతుంది. ఈ టాప్ ఏమవుతుందంటే నా టాప్ కి ఈ వాట్ ఎవర్ ద వాల్యూస్ ఐఎమ్ గివింగ్ ఇన్ మై టాప్, ఆ టాప్ కి ఒక ఎక్స్ట్రా వాల్యూ ఎక్స్ట్రా అవుతుంది. అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టాప్ ప్లస్ 1. వాట్ ఎవర్ ద వాల్యూ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ మై టాప్, it is considering that top plus 1 and if I taking my value as 5 in my top means my top value will be 5 plus 1 means my top value will be 6. Okay na, and stack what I am doing is stack top is equal to 20, top is equal to 20 and stack top is equal to 20 తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే నా దాంట్లో స్టాక్ లో 10 తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఐఎమ్ ఇనిషియేటింగ్ మై 10 అన్న. ఓకేనా, టాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టాప్ ఏమవుతుందంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. వై బికాస్ సిన్స్ 0 ఇస్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్న పుష్ 30. నేను ఏం చేస్తున్నా ఐఎమ్ పుషింగ్ 30. నేను ఆ స్టాక్ వాల్యూలో 30ని పుష్ చేస్తాను. ఐఎమ్ పుషింగ్ 30. ఓకేనా, సిన్స్ 2 is not equal to 5. Okay, my step 2 is not equal to 5. So top is equal to top plus. So top is equal to ఏమవుతుందన్న నా టాప్ అనేది. సో టాప్ is equal to top plus 1. ఓకేనా, top is equal to top plus 1 and stack టాప్ ఈజ్ ఈక్వల్ టు 39. ఓకేనా, ఈ విధంగా నేను తీసుకుంటాను. ఏమవుతుంది ఓకేనా, సారీ నాన్న 20. దిస్ వాజ్ మై 20 నాన్న. సిన్స్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. సో టాప్ ఈజ్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 అండ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 10 20 నాన్న. ఓకేనా,
ఇప్పుడు ఏమవుతుందంటే అది ఓకే 10 20 టాప్ ఈజ్ ఈక్వల్ టు 20 ఈ టాప్ ఏమవుతుందంటే 20 అవుతుందన్న వెయిట్ చేయండి వస్తా టాప్ ఈజ్ ఈక్వల్ టు లంచ్ చేస్తారా ఓకేనా నెక్స్ట్ we are doing na I am implementing stacker since 1 is not equal to 5 nana ఓకేనా అంటే 2 is not equal to 1 ఇక్కడ పుష్ 20 నన్న 1 is not equal to 5 తీసుకున్నా నేను ఓకేనా ఇక్కడ స్టాక్ అయిపోయింది నెక్స్ట్ ఐ am what I am doing అన్న ఓకేనా I am doing push 30 push 30 తీసుకున్నాను అన్న since 2 is not equal to 5 push 30 లో 2 is not equal to 5 అన్న so top is equal to top plus 1 and stack top is equal to 30 ఏమవుతుందన్న స్టాక్ ఓకే 30 20 10 top is equal to 30 ఓకేనా ఈ విధంగా నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ హియర్ ఇస్ పుష్ ఐ యామ్ పుషింగ్ మై వాల్యూ ఓకేనా నేను ఏం చేస్తున్నంటే నేను ఈ పుష్ నా వాల్యూని పుష్ చేస్తున్నానా ఒకసారి ఇక్కడ చూసుకుంటానా స్టెప్ 5 ఐ యామ్ ఇంప్లిమెంటింగ్ పుష్ 40 ఓకేనా నేను ఏం చేస్తానంటే పుష్ 40 చేస్తున్నాను I am pushing my value push 40 ఓకేనా ఏం చేస్తున్నా push 40 since 1 is not equal to 5 so top is equal to top plus 1 and stack ఏమవుతుందంటే stack top is equal to 40 అవుతుంది ఇప్పుడు నా టాప్ ఎలా ఉందంటే ఓకేనా 10 20 30 40 టాప్ is equal to 40 ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నా నెక్స్ట్ సారీ మా 20 10 30 20 10 okay 40 30 20 10 okay na top up I am doing the top up approach na okay next I am doing a push 50 since 1 is not equal to 5 so what I am doing na 1 is not equal to 5 అయినప్పుడు ఏం చేస్తున్నా so top is equal to top plus 1 and stack top is equal to 15 okay na 50 40 30 20 10 top is equal to 50 okay na ee vidhanga I am doing operations okay na next what I am doing push 60 okay na push 60 ante push 60 తీసుకున్నా ఆపరేషన్ నేను ఏం చేస్తున్నా push 60 అనా since 5 ఏమవుతుంది 5 greater than equal to 5 అంటే 5 కన్నా వాల్యూ ఏమవుతుంది చేస్తాను 5 greater than is equal to అంటే 5 ఆ వాల్యూ కన్నా ఎక్కువ అవుతుందన్న అంటే 5 అనేది
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటే నేను తీసుకున్న వాల్యూ కన్నా నేను ఏం తీసుకున్నాను మ్యాక్స్ సైజ్ 5 తీసుకున్నాను ఆ 5 కన్నా ఎక్కువ వాల్యూ అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది ద స్టాక్ ఇస్ ఓవర్ఫ్లో ద స్టాక్ అనేది ఏమవుతుంది దాంట్లో స్టాక్ లో వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది ద స్టాక్ ఇస్ ఓవర్ఫ్లో ఈ స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుందండి ఓకేనా అంటే వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ టేకింగ్ అంటే నేను అప్ టు నా మ్యాక్సిమం సైజ్ ఏం తీసుకున్నానంటే ఐ ఇనిషియల్లీ ద మ్యాక్స్ సైజ్ నేను 5 వరకు తీసుకున్నాను నా టాప్ లో ఆ మ్యాక్స్ సైజ్ 5 అవుతుంది కానీ నేను తీసుకున్నది 5 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకున్నాను అంటే ఏమవుతుంది 1 2 3 4 5 ఈ 5 కన్నా ఎక్కువ పుష్ అంటే నేను ఈ 5 వాల్యూస్ ఎక్కువ ఎగ్జిస్ట్ చేసుకోవాలి కాబట్టి నా స్టాక్ అనేది ఇనిషియల్ గా 5 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా ఎక్కువ వాల్యూ అవుతుంది కాబట్టి 5 కన్నా ఎక్కువ వాల్యూస్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎంతకన్నా ఎక్కువ వాల్యూస్ తీసుకోదు కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఇట్ గివింగ్ ద సిగ్నిఫికెన్స్ దట్ ఇది ఏం చెప్తుందంటే నా స్టాక్ లో 5 నేను నా సైజ్ ఆఫ్ ద స్టాక్ నేను 5 తీసుకున్నాను అండ్ నాకు ఇచ్చిన ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే 5 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా స్టాక్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఇట్ డజంట్ టేక్ ఎనీ మోర్ దెన్ దట్ ఆపరేషన్స్ అంటే మోర్ దెన్ 5 కన్నా ఎక్కువ వాల్యూస్ నా దాంట్లో తీసుకోలేము కాబట్టి వాట్ ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ గివింగ్ ఎ సిగ్నల్ దట్ మై స్టాక్ ఇస్ ఓవర్ఫ్లో నా స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది I didn't count any store any elements in my stack అంటే ఇది ఏం చెప్తుంటే I doesn't store any elements in my stack అంటే నాకు 5 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ నా స్టాక్ లో తీసుకున్నాను కాబట్టి నేను అంతకన్నా మించి ఎక్కువ ఎలిమెంట్స్ నా స్టాక్ లో స్టోర్ చేయాలని ఇది ఒక సిగ్నల్ ఇస్తుంది నాన్న అంటే 5 కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నా సైజ్ సిన్స్ 5 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అవుతుంది నా స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ఓకేనా ఎలిమినేట్ చేయమంటున్నాను దిస్ లో ఈ విధంగా మనం చేసుకుంటాం నెక్స్ట్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఫర్ అల్గోరిథం ఫర్ పాప్ ఆపరేషన్ ఓకేనా నెక్స్ట్ మనం చూసుకునేది అల్గోరిథం ఫర్ పాప్ ఆపరేషన్ హౌ వీఆర్ డూయింగ్ ద పాప్ ఆపరేషన్స్ ఇన్ యూజింగ్ స్టాక్స్ ఈ స్టాక్స్ లో ఓకేనా పాప్ ఆపరేషన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అనేది చూసుకుందాం algorithm for pop operations how we are performing the pop operations algorithm okay na step 1 ఏం చేస్తామంటే in step 1 okay na step 1 మనం ఏం చెప్తామంటే check for underflow కోసం మనం చెక్ చేస్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ ఇఫ్ టాప్ నేను కండిషన్ తీసుకున్నాను ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా -1 టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 డిస్ప్లే వాట్ ఐమ్ ఇండికేటింగ్ ఇస్ డిస్ప్లే అండర్ఫ్లో ఇది అండర్ఫ్లో అవుతుందని డిస్ప్లే చేయమన్నాను నెక్స్ట్ వాట్ ఐమ్ ఇండికేటింగ్ నాన్న నేను ఇంకేం చెప్తాను వాట్ ఐమ్ సేమ్ ఇస్ ఇక మనకి నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఎల్స్ అని ఆపరేట్ చేసుకున్నాను ఓకేలా ఇది వాక్లో అవ్వకపోతే ఓకేనా నేను తీసుకున్నది వాక్లో అవ్వకపోతే ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఐటమ్ ఏమైతే ఉందో ఐటమ్ స్టాక్ టాప్ ఐటమ్ స్టాక్ టాప్ ఫిల్ చేయబడి ఐఎమ్ గివింగ్ దట్ ఎల్స్ నాది తీసుకున్నది డిస్ప్లే అండర్ఫ్లో కాకపోతే ఏం కండిషన్ తీసుకున్నా అంటే ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఓకేనా ఆ ఐటమ్ స్టాక్ లో పెట్టమన్నా ఆ స్టాక్ టాప్ లో ఉండమని చెప్తాను ఓకేనా నెక్స్ట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ టాప్ ఏమవుతుంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 ఓకేనా టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1 అనే కండిషన్ తీసుకున్నాను నెక్స్ట్ ఏం తీసుకుంటాను డిస్ప్లే what I am asking to display is pop what are the popped POPPED what are the popped okay na pop item is okay na plus item ఏమైతే పాప్ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ ప్లస్ అనదర్ ఐటమ్ ఓకేనా స్టెప్ 2 ఎగ్జిట్ ఇక్కడతో నేను తీసుకున్న కండిషన్ అయిపోయిందన్నా ఈ విధంగా ఐఎమ్ డూయింగ్ అల్గోరిథం చూడన్నా అల్గోరిథం ఫర్ పాప్ అప్ ఆపరేషన్స్ ఏం చేస్తాను స్టెప్ 1 ఎలిమెంట్స్ ఒక చెక్ ఫర్ అండర్ఫ్లో ఇది అండర్ఫ్లో అవుతుందో చెక్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం తీసుకున్నాను ఈ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 టాప్ అనేది -1 అవుతుందా లేదా చూసుకున్నాను
డిస్ప్లే ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే డిస్ప్లే అండర్ ఫ్లో. ఓకేనా, నేను తీసుకున్న టాప్ అనేది ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక అండర్ ఫ్లో చేయడం లేదు. ఓకే, అండర్ ఫ్లో కాబట్టి టాప్ ఇస్ నాట్ ఈక్వల్ టు -1 అయింది. ఇది అండర్ ఫ్లో కాదు కాబట్టి ఏం తీసుకున్నా, ఐటమ్ స్టాక్ అనేది టాప్ తీసుకున్నా. టాప్ అనేది -1 కాదు కాబట్టి ఆ స్టాక్ లో టాప్ తీసుకున్నాను. ఆ టాప్ ఇస్ ఈక్వల్ టు టాప్ -1, ఆ టాప్ ఇస్ ఈక్వల్ టాప్ -1 చేస్తున్నాను. డిస్ప్లే పాప్ ఐటమ్, ఏ ఐటమ్ అయితే నేను ఐటమ్ డిస్ప్లే టాప్ లో పెట్టిన అవన్నీ పాప్ చేయమన్నాను. స్టెప్ 2 ఇక్కడ ఎగ్జిట్ చేస్తున్నాను. దిస్ లో హౌ వీఆర్ డూయింగ్ ఈ ఆపరేషన్ అన్న. నెక్స్ట్ మనం చూసుకుంటున్నాం హౌ వీఆర్ పెర్ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా, ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూసుకుంటున్నాను. ఓకేనా, హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ స్టాక్ ఆపరేషన్స్. ఈ స్టాక్ ఆపరేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో మనం అల్గోరిథంలో చూసుకోవచ్చునా. ఓకేనా, మనం ఆ అల్గోరిథం ఇంప్లిమెంటేషన్ చూసుకుందాం కదా. ఇంప్లిమెంటేషన్ ఓకేనా, ఏం తీసుకున్నాం ఇంప్లిమెంటేషన్ పాప్ 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 అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఈ పాప్ లో నేను ఏం తీసుకున్నాను, సిన్స్ 4 is not equal to, బిఫోర్ నేను 4 తీసుకున్నాను, 4 is not equal to ఓకేనా -1. 4 అనేది నాట్ ఈక్వల్ టు -1 అవుతుంది. టాప్ -1 ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకున్నా, సో టాప్ -1 ఓకేనా. 4 is not equal to -1 అవుతుంది. ఓకేనా, సో టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. డిస్ప్లే ఎలిమెంట్స్ టు బి డిస్ప్లే. నెక్స్ట్ ఏం చెప్తాను, డిస్ప్లే ఎలిమెంట్స్ టు బి, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ I am asking. ఓకేనా, డిస్ప్లే ఎలిమెంట్స్ టు బి అవుట్ ఆఫ్ పాప్. ఓకేనా, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అండ్ అవుట్ ఆఫ్ పాప్ అని చూపించుకుంటున్నాను. ఓకేనా, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ am taking. ఓకే, డిస్ప్లే ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్. ఓకేనా, డిస్ప్లే ఆ ఎలిమెంట్స్ నేను టాప్ -1 ఆఫ్ ద డిస్ప్లే ఎలిమెంట్స్ టు బి అవుట్ ఈజ్, ఏమైతే ఎలిమెంట్స్ డిస్ప్లే ఉన్నాయో ఎలిమెంట్స్ టు బి అవుట్ ఈజ్. ఓకేనా, ఏమైతే నేను ఎలిమెంట్స్ ని నేను అవుట్ బయటకి ఐఎమ్ ఎగ్జిస్టింగ్. ఓకేనా, నేను ఏమైతే ఎలిమెంట్స్ బయటకి తీస్తున్నానో ఆ ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయమన్నా. అవుట్ ఈజ్ 50. ఓకేనా, 50 అనేది తీసుకున్నాను పాప్ ఉన్నాను. ఓకేనా, పాప్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడండి నాన్న. ఓకే ఓకే 40 30 20 10. ఓకేనా, 40 30 20 10 అన్న. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, 3 2 1 0. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నాను. దిస్ వాజ్ మై టాప్, ఇది నాకు టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా, పాప్ సెకండ్ నేను పాప్ ఏం తీసుకున్నా, సిన్స్ 3 is not equal to -1, so top -1. Okay, top -1 display elements to be, display elements to be out is 40 popped. ఓకేనా, 40 పాప్ తీసుకున్నానా. ఏం చేస్తున్నా, ఐఎమ్ రిమూవింగ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ నేను రిమూవ్ చేసుకుంటూ వస్తున్నానా. ఓకేనా, 30 20 10 2 1 0. దిస్ వాస్ మై టాప్. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నా. నెక్స్ట్ వాట్ నేను ఇంకేం చేస్తున్నాను, పాప్ సిన్స్ 2 is not equal to -1, so top -1 display elements to be out is 30 pop. pop ఈ 30 నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, 20 10 1 0. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నా, దిస్ వాజ్ మై టాప్ నానా. నెక్స్ట్
Step 4, pop since 1 is not equal to minus 1. ఓకేనా 1 is not equal to minus 1. ఏం చేస్తున్నా ఓకే 1 is not equal to minus 1 ఏం చేస్తున్నా సో top minus 1 display elements to be out is 20 pop ఓకేనా వాట్ ఆర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే నాకు 10 ఆఫ్ ది రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటున్నానా ఓకేనా దిస్ వాస్ మై టాప్ ఇది నాకు టాప్ నెక్స్ట్ ఏం చేస్తున్నా ఐ రిమూవ్ పాప్ సిన్స్ ఇంకా నాకు రిమూవ్ చేయడానికి ఇంకేం లేవు అన్న ఇక్కడ సిన్స్ 1 ఇస్ నాట్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి సిన్స్ ఏమవుతుంది సిన్స్ 0 ఇస్ నాట్ ఈక్వల్ టు minus 1 so top is minus 1 display what am existing is that ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి డిస్ప్లే ఎలిమెంట్స్ టు బి అవుట్ is 10 పాప్ నా ఓకేనా ఇది నాకు ఎంటీ లిస్ట్ ఇది 10 ఓకేనా దిస్ వాస్ హౌ వి ఆర్ డూయింగ్ ఓకేనా అది నాకు ఎంటీ లిస్ట్ అవుతుందనా ఈ విధంగా తీసుకున్నా ఓకేనా ఓకే ఇలా మనం ఎలిమెంట్ తీసుకున్న నెక్స్ట్ పాప్ సిన్స్ 0 is not equal to since 0 is not equal to 5 అంటే నా ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ని తీసుకున్నాను ఓకేనా సో టాప్ is equal to top plus 1 అన్న టాప్ minus 1 టాప్ is equal to top minus 1 అవుతుంది ఓకేనా టాప్ minus 1 అవుతుందన్న స్టాక్ is underflow ఇప్పుడు ఏమవుతుంది నా స్టాక్ అనేది అండర్ఫ్లో అవుతుంది అంటే వాట్ ఎవర్ ద స్టాక్ ఎలిమెంట్స్ ఐఎమ్ టేకింగ్ అంటే నేను స్టాక్ ఎలిమెంట్స్ ఏమైతే తీసుకున్నానో ఆ స్టాక్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నా ఓకే ఈ స్టాక్ అనేది అండర్ఫ్లో అవుతుందన్నా మై స్టాక్ ఇస్ అండర్ఫ్లో ఓకేనా అంటే నేను తీసుకున్న ఎలిమెంట్స్ కన్నా ఇది ఏమవుతుందంటే మోర్ దన్ ద ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ స్టాక్ ఈస్ అండర్ఫ్లో నా స్టాక్ అనేది అండర్ఫ్లో అవుతుందన్నా అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ హావ్ బీన్ టేకెన్ అంటే నా స్టాక్ లో ఏమైతే ఎలిమెంట్స్ నేను తీసుకున్నానో ఆ దానికన్నా ఎక్కువ ఓకేనా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది ఓకేనా నా ఎలిమెంట్స్ అన్ని అండర్ఫ్లో అవుతాయి ఓకేనా ఈ విధంగా మనం స్టాక్ లో ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నానా నెక్స్ట్ we are taking initializing the elements అన్న ఈ విధంగా మనం తీసుకున్నాం అంటే ఇందాక బిఫోర్ మనం పుష్ లోకి వచ్చేసరికి ఆపరెంట్స్ అన్ని బాటమ్ నుంచి జరిగిందన్న వైల్ వి కన్సిడరింగ్ పాప్ ఈ పాప్ లోకి వచ్చేసరికి ఆపరెంట్స్ అనేవి టాప్ డౌన్ నుంచి అంటే టాప్ టు బాటమ్ జరుగుతున్నాయి అంటే ఆపరెంట్స్ దట్ ఆర్ పెర్ఫార్మ్ ఇన్ టాప్ అంటే మనం టాప్ నుంచి ఎలిమెంట్స్ ఏమైతే తీసుకున్నామో ఆ టాప్ నుంచి ఎలిమెంట్స్ బాటమ్ వరకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు పాప్ తీసుకున్నాం సిన్స్ 4 is not equal to 1 సో టాప్ 1 is minus 1 డిస్ప్లే ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎలిమెంట్స్ రివర్స్ ఆపరేషన్ చేస్తున్నాను ఆ రివర్స్ ఆపరేషన్స్ అంటే ఏమీ లేదు ఇక్కడ ఐఎమ్ డూయింగ్ ద ఎలిమెంట్స్ అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ అంటే నేను ఏమైతే ఎలిమెంట్స్ తీసుకున్నానో ఆ ఎలిమెంట్స్ నేను టాప్ డౌన్ అప్రోచ్ లో తీసుకుంటాను అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా నేను ఇందాక బిఫోర్ పుష్ లో అయితే మనం కింద నుంచి పైకి తీసుకున్నాను అప్ టు బాటమ్ టు వీ హావ్ ఇంక్రీజ్ ద ఎలిమెంట్స్ అంటే ఇంక్రిమెంటల్ వీఆర్ డిక్రిమెంట్ వీఆర్ అసెండింగ్ ద ఆపరేషన్స్ నా బట్ వీఆర్ డిసెండింగ్ ద ఆపరేషన్స్ అంటే వీఆర్ డిక్రీమింగ్ అంటే ఒక వాల్యూస్ ని మనం ఒక్కొక్క వాల్యూస్ ని రిమూవ్ చేసుకుంటూ వీఆర్ కమింగ్ టు ఓకేనా అంటే వీఆర్ మేకింగ్ ద స్టాక్ ఎంప్టీ బిఫోర్ పుష్ వీఆర్ మేకింగ్ ద స్టాక్ ఫుల్ అన్న అంటే మనం ఆ స్టాక్ ని ఫిల్ చేస్తున్నాం వైల్ కమింగ్ హియర్ ఇక్కడ పాప్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే స్లోలీ వీఆర్ రిజిస్టర్ ఎలిమెంట్స్ అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్స్ రిమూవ్ చేసుకుంటూ ఫైనల్లీ వీఆర్ మేకింగ్ అవర్ స్టాక్ ఎలిమెంట్స్ ఎంటీ అంటే ఇక్కడ చూసేసరికి టాప్ -1 ఒక్కొక్క వాల్యూస్ ని -1 చేసుకుంటూ వస్తున్నాం ఫైనల్లీ ఒక వాల్యూస్ ని మనం ఏం చేస్తామంటే -1 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాక్ మొత్తం వాల్యూస్ అన్ని ఎంటీ అయిపోయి మనకి వాల్యూస్ అన్ని 0 డిక్రిమెంట్ వచ్చేసి దీని స్టాక్ లో మనకి ఎంప్టీ లిస్ట్ అనేది మనకి ఫైండ్ అవుతుందనా అండ్
వాట్ ఆర్ ద వాల్యూస్ అంటే ఏమైతే వాల్యూస్ మనకు ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నేను ఓకేనా నాకు మొత్తం స్టాక్ లిస్ట్ మొత్తం ఎంటీ అయిపోతుంది నా స్టాక్ లో కూడా అంటే పుష్లోకి వచ్చేసరికి వీఆర్ సీయింగ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 by 1 అంటే ఒకటి నుంచి ఒకటికి ఎలిమెంట్స్ మనం ఫిల్లింగ్ అవుతూ చూసానన్నా వైల్ వీఆర్ కన్సిడరింగ్ ఇన్ పాప్ ఈ పాప్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ద ఎలిమెంట్స్ orderly sequential is coming to decrement అంటే what are the elements that are included in my pop నా ఎలిమెంట్స్ పాప్ లో ఏమైతే ఎలిమెంట్స్ నేను ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకున్నానో సపోజ్ ఐఎమ్ టేకింగ్ 4 ఎలిమెంట్స్ ఇక్కడ నేను 4 ఎలిమెంట్స్ తీసుకున్నానా ఓకేనా నా సైజ్ ఆఫ్ ద మై పాప్ వాస్ 4 అంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా 4 తీసుకున్నాను నెక్స్ట్ ఆ సైజ్ ఏమవుతుందంటే స్లోలీ మై సైజ్ ఆఫ్ మై పాప్ అంటే నేను ఏమైతే ఎలిమెంట్స్ పాప్ అప్ చేసుకున్నానో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ నా డిక్రిమెంట్ గా వచ్చేసి స్లోలీ వైల్ కమింగ్ టు మై ఫైనల్ ఇనిషియల్ స్టెప్స్ నా ఫైనల్ వచ్చేసరికి నా పాప్ అనేది ఇట్ వాస్ గ్రాంటింగ్ దట్ ఓకే నా పాప్ అనేది ఎంటీ చూపిస్తున్నాను దిస్ ఇస్ హౌ వీఆర్ performing this operation using push and pop operations. Next వచ్చేసరికి మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి హౌ వి ఆర్ ట్రావెల్సింగ్ ద ఎలిమెంట్స్ ఓకేనా ఎలా ఎలిమెంట్స్ ని ట్రావెల్సింగ్ చేస్తాము అని చూసుకుందానా ఓకేనా మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి హౌ వి ఆర్ మేకింగ్ ద ఎలిమెంట్స్ ట్రావెల్సింగ్ ఇన్ ఓకేనా అనేది చూసుకుందాం ఓకేనా నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకునే కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఓకేనా అడ్రస్ రిఫరెన్స్ ట్యాగ్స్ త్రూ తర్వాత లింక్ లిస్ట్ చూసుకుందానా విత్ ఈ ట్రావెల్సింగ్ మెథడ్స్ కూడా అయిపోయాక మనం లింక్ లిస్ట్ లో ఎలా డేటాని ట్రావెల్ చేస్తాం అనేది చూసుకుందానా విత్ దిస్ వీఆర్ కన్క్లూడింగ్ టుడేస్ క్లాస్ అన్న ఇక్కడతో నేను ఈ రోజు క్లాస్ కన్క్లూడ్ చేస్తానన్నా మనం రేపు క్లాస్కి వచ్చేసరికి హౌ వీఆర్ ట్రావెల్సింగ్ ద డేటా ఇన్ డేటా ఎలా ట్రావెల్ చేస్తామో చూసుకుందాం దాంతోపాటు వీ క్యాన్ సీ ఏ సింపుల్ ప్రోగ్రామ్ సిలో ప్రోగ్రామ్ని ఎలా రాస్తామో ఓకేనా హౌ వీఆర్ క్యాన్ ఇంప్లిమెంటింగ్ మన ఇంప్లిమెంటేషన్ చూసాం అండ్ హౌ వీఆర్ మేక్ ఎ పుష్ అండ్ పాప్ అప్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం ఎలా ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేస్తామని చూసుకుంటున్నానా విత్ దిస్ యువర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ పుష్ అండ్ పాప్ అప్ ఆపరేషన్స్ రానా ఈ రోజు మనం పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఎక్కడి వరకు చూసుకున్నాం రేపు వచ్చేసరికి హౌ వీఆర్ ట్రావెల్సింగ్ డేటా ఇన్ ఏ ట్రావెల్సింగ్ ఇన్ డేటా అంటే డేటాని ఎలా ట్రావెల్ చేస్తే స్టాక్ లో హౌ వీఆర్ ట్రావెల్సింగ్ డేటా ఇన్ స్టాక్ లో చూసుకుందానా ఓకేనా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ మా రవి